ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. రోమిల్కి రాసిన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. రోమిల్కి రాసిన గ్రంథం 12వ అధ్యాయం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. వినుచున్న మా ప్రేక్షకులను కూడా దీవించి వాక్యంలో ఉండే సత్యాన్ని వారు గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోమిల్కి రాసిన గ్రంథం 12వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు క్రైస్తవ విశ్వాసిగా మనము ఈ లోకంలో చేయాల్సిన బాధ్యతను గురించి మనకు తెలియపరుస్తున్నాడు. క్రిస్టియన్ డ్యూటీ అని మనము ఈ యొక్క 12వ అధ్యాయాన్ని మనం ధ్యానించవచ్చు. మొదటి 11 రోమిల్కి రాసిన గ్రంథం మొదటి 11 అధ్యాయాల్లో పౌలు యేసు ప్రభు ద్వారా, దేవుని ద్వారా మనకు వచ్చే ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలన్నీ కూడా రాశాడు. ఈ ఆశీర్వాదాలు పొందుకున్న మనము యేసు ప్రభు బిడలంగా, ఆయన రాజ్య వారసులంగా మనం జీవించాలి. ఆయన ఏ విధంగా మనల్ని కోరుతున్నాడో ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము అని వాక్యంలో చెప్తున్నాడు. చూడండి, ఈ 12వ అధ్యాయంలో, రోమిల్కి రాసిన గ్రంథం 12వ అధ్యాయంలో 8 ప్రాముఖ్యమైన విషయాలు, అంటే క్రైస్తవ విశ్వాసికి ఉండవలసిన గుణలక్షణాలను ప్రత్యేకంగా మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకు అంటే దేవుని వాత్సల్యతను బట్టి, గాడ్స్ మర్సీ, దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మనము దేవునికి అనుకూలమైన బిడలంగా మనం జీవించాలి అని చెప్తున్నాడు. మొదటి 11 అధ్యాయాల్లో దేవుని వాత్సల్యత ఏంటో మనకు తెలియపరిచాడు. అందులో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే నిత్యమైన దైవికమైన ప్రేమ, ఇటర్నల్ డివైన్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియపరిచాడు. మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మృతి చెందెను అని రోమిల్కి రాసిన గ్రంథం 5:8లో మనం చూస్తాం. అంటే శాశ్వతమైన దైవికమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు అని దేవుని వాక్యంలో మనం తరచుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రేమ దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ అని మనం గుర్తించాలి. రెండవదిగా దేవుని కృపను గురించి రాశాడు. గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము. దేవుని కృప ద్వారానే మనం ఆత్మీయంగా, శారీరకంగా దీవించబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి నిత్యమైన దేవుని దైవికమైన ప్రేమను పొందుకున్నాము, దేవుని యొక్క కృపను పొందుకొని ఆ కృప ద్వారా మనం ఆత్మీయంగా, శారీరకంగా దీవించబడ్డాము. మూడవ ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన ప్రతి విశ్వాసికి దేవుడు తన పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహిస్తాడు. హోలీ స్పిరిట్, గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనల్ని నడిపించి దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ద రెసిడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ బిలీవర్స్ లైఫ్, విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించి ఆత్మీయంగా మనం జయ జీవితాన్ని జీవించడానికి మనకు సహాయం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అంతేకాకుండా దేవుని యొక్క సమాధానాన్ని కూడా పొందుకున్నాం. పీస్ ఆఫ్ గాడ్, రోమి 5:1లో ఉన్నది. ఎవరైతే మనం మారుమనసు రక్షణ పొందుతామో వారు దేవునితో సమాధాన పడతారు, అంతరంగంలో సమాధానం అనుభవిస్తారు. అంతేకాకుండా సమాధాన సువార్తను కూడా చెప్పగలుగుతారు. కాబట్టి దేవుని యొక్క సమాధానాన్ని పొందుకున్నాం. అంతేకాకుండా దేవుని యొక్క ఆదరణ పొందుకున్నాం. కంఫర్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆదరణ. ఈ లోకంలో
మనుషుల ఆదరణ కంటే దేవుని ఆదరణ గొప్పది కాబట్టి దేవుని యొక్క ప్రత్యేకమైన ఆదరణ ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా దేవుని శక్తిని పొందుకున్నాం. వి రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని ఎవరైతే విశ్వాసిగా ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఒక నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాము అనే గొప్ప నిరీక్షణను కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఓపికను, పేషెన్స్, మరి ప్రతి పరిస్థితిలో మనకి దేవుని యొక్క మరి నడిపింపు సహాయంను కలిగి ఉండడమే కాకుండా ఓపికతో మనం జీవించాలి. మరి అనేక మంది జీవితంలో, దావీదు జీవితంలో, మరి యోసేపు జీవితంలో ఆ ఓపికను బట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు అని మనం చూస్తున్నాము. అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నది. అంతేకాకుండా దేవుని కైండ్నెస్, దేవుని యొక్క దయను కూడా మనం పొందుకున్నాము. దేవుని దయ ద్వారానే మనము బికాజ్ ఆఫ్ హిజ్ మర్సీ వీ హ్యావ్ రిసీవ్డ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. దేవుని యొక్క మహిమను పొందుకున్నాం. 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనంలో ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని నీతిమంతులు, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని నీతిమంతులుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెనో అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుని మహిమను కూడా విశ్వాసి పొందుకుంటాడు. దేవుని యొక్క ఘనతను పొందుకున్నాం, హానర్. దేవుడు ఆయనను విశ్వసించి అంగీకరించిన వారు దేవుని ద్వారా ఘనపరచబడతారు. దేవుని వాక్యంలో మనం చూస్తాము. అంతేకాకుండా విశ్వాసాన్ని కూడా పొందుకున్నాం. వి రిసీవ్డ్ ఫెయిత్. కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షింపబడ్డాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎఫెసీ 2:8లో మరి దేవుని యొక్క విశ్వాసం ద్వారా మనము దేవుణ్ణి హత్తుకోగలుగుతాము, దేవునితో సహవాసం కలిగి ఉండగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా నీతిమంతులుగా తీర్చబడ్డాము. వి ఆర్ మేడ్ రైచస్. నీతిని, దేవుని నీతిని యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా, శిలువ ద్వారా ఎవరైతే ఆయన్ని విశ్వసించి అంగీకరిస్తారో దేవుని నీతి వారి మీద దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంప్యూటెడ్ రైచస్నెస్ అంటాం. దేవుడు ఆ నీతిని మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా పాప క్షమాపణ కూడా పొందుకున్నాము. శిలువ ద్వారా దేవుడు మనల్ని విమోచించి మనకి సంపూర్ణ పాప క్షమాపణ, రక్షణ అనుగ్రహించాడు. తర్వాత రీకన్సిలియేషన్, దేవునితో సమాధానపరచబడ్డాం. అంతేకాకుండా జస్టిఫికేషన్, దేవునితో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. బికాజ్ ఆఫ్ గాడ్స్ మర్సీ, ఆయన వాత్సల్యతను బట్టి నిత్యమైన దైవికమైన ప్రేమను పొందుకున్నాము, దేవుని కృపను పొందుకున్నాం, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నాం, సమాధానాన్ని పొందుకున్నాం, ఆదరణ పొందుకున్నాం, శక్తిని పొందుకున్నాం, నిరీక్షణ పొందుకున్నాం, ఓపికను పొందుకున్నాం, దయను పొందుకున్నాం, మహిమను పొందుకున్నాం, ఘనతను పొందుకున్నాం, విశ్వాసాన్ని, నీతిని, పాప క్షమాపణ, మరి అంతేకాకుండా మనకి నీతిమంతులుగా తీర్చబడ్డాము అని దేవుని వాక్యంలో చెప్తున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ ఆశీర్వాదాలన్నింటిని గురించి మొదట 11 అధ్యాయాల్లో రాశాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకొని దేవునికి యోగ్యమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అందుకనే 12వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధులను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకున్నాం, ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకున్నాం. కాబట్టి దేవుడు మనల్ని కోరేది ఏంటంటే మనము తన కొరకు సజీవ యాగంగా సమర్పించుకోవాలి. లివింగ్ సాక్రిఫైస్. మొట్టమొదటి బాధ్యత, క్రైస్తవ బాధ్యత ఏంటంటే మనమందరం కూడా యేసు ప్రభు కోసం సజీవ యాగంగా మనము దేవునికి సమర్పించుకోవాలి అని పౌలు ఈ రోమీయులకు రాసిన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి, లివింగ్ సాక్రిఫైస్గా. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే పాపం చేస్తే బలులు అర్పించాలి. మరి దేవుని యొక్క బలిపీఠం మీద ఒక జంతువుని తీసుకొచ్చి దాన్ని వధించి
దాని రక్తంను ఆ ఆల్టర్ మీద పోయడం ద్వారా వాళ్ళకి ఆ పాపం కవర్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు బలులను తెచ్చి అర్పించాలి. కానీ అవి ఓన్లీ యానిమల్ సాక్రిఫైజెస్, అంటే మరి చనిపోయిన డెడ్ యానిమల్ సాక్రిఫైజెస్ని పాత నిబంధనలో అర్పించేవారు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా మనం కొత్త నిబంధన విశ్వాసులంగా దేవుడు మనల్ని కోరేది ఏంటంటే లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగంగా మనము దేవునికి సమర్పించుకోవాలి. అంటే చనిపోయిన యానిమల్స్ కాదు, కానీ జీవిస్తున్న మనము సజీవ యాగంగా సమర్పించుకున్నప్పుడే దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచే వారంగా ఉంటాము అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. మరి ఎలాగా మనము సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే ఇందులో 4 విషయాలు మనం చూస్తాం. మన ఆత్మ దేవునికి సమర్పించుకోవాలి, మన శరీరం దేవునికి సమర్పించుకోవాలి, మన మనస్సు దేవునికి సమర్పించుకోవాలి, మన చిత్తం, సోల్, బాడీ, మైండ్ అండ్ విల్ షుడ్ బి సబ్మిటెడ్ టు గాడ్. దేవునికి మన ఆత్మ, మన శరీరము, మన మనస్సు, మన చిత్తము, ఈ 4 విషయాల్లో దేవునికి మనం సమర్పించుకోవాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనం సృష్టించినప్పుడు శరీరము, ఆత్మ, మనసు, చిత్తము, ఈ 4 కూడా మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ 4టిని కూడా దేవునికి మనం సమర్పించాలి, సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఆత్మను రక్షించిన దేవుడు మన ఆత్మ దేవునికి సమర్పించాలి, మన శరీరం దేవునికి సమర్పించుకోవాలి, మన మనసు అంటే మన ఆలోచన విధానాన్ని దేవునికి సమర్పించుకోవాలి, మన చిత్తము అవర్ విల్ షుడ్ బి సబ్మిటెడ్ టు గాడ్. కాబట్టి ఈ 4 విషయాల్లో మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆత్మ, శరీరము, మనస్సు, చిత్తము, ఈ 4 విషయాలు మనం దేవునికి సమర్పించుకున్నట్లయితే, అంటే ఆత్మీయంగా మనం జన్మించి దేవునికి మన అవయవాలు సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని రోమిల్కి రాసిన గ్రంథం 6:18 చెప్పబడుచున్నది. కాబట్టి మన యొక్క ఆత్మ, మన యొక్క శరీరము, మన మనస్సు, మన చిత్తము అంతయు కూడా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు దాన్ని దీవించడానికి, వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి ఈ 4 విషయాల్లో మనం దేవునికి సమర్పించుకున్న వారంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని దీవించడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి మన అంతరంగాన్ని, మన శరీరాన్ని, మన సమస్తాన్ని దేవునికి అర్పణగా సమర్పించుకున్నప్పుడు దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించడమే కాకుండా దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా ఉంటాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇది మనం చేయాల్సిన మొట్టమొదటి విషయం. సజీవ యాగంగా మన ఆత్మను, మన శరీరాన్ని, మన మనస్సును, మన చిత్తాన్ని దేవునికి సమర్పించుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 2వ విషయం చూడండి, 2వ వచనంలో ఉంది. ఏమనుంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. అంటే దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉండాలంటే రూపాంతరం పొందాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్, మన మనసు రూపాంతరం పొందాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనము మొట్టమొదటిగా రూపాంతరం పొందాలి. మన మనసు మారాలి. మన అంతరంగంలో సంపూర్ణంగా దేవునికి మనము శరీరాన్ని, సమస్తాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవుని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనల్ని రూపాంతరపరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు ప్రభు వైపు చూడాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన ఆత్మ ద్వారా వాక్యంలో ఉండే సత్యాన్ని మనం విధేయత చూపించినప్పుడు, వాక్యానికి సంపూర్ణంగా లోబడినప్పుడు దేవుడు మనల్ని రూపాంతరపరిచి ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా నడిపిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి 2 కొరింథీ 3:18
ఈ మాట అక్కడ రాయబడి ఉంది, రూపాంతరం పొందాలి అని. ఎలా పొందుతామంట చూడండి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభు యొక్క ఆత్మచేత ఈ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, అంటే యేసు ప్రభు వైపు చూడాలి, వాక్యంలో ఉండే సత్యాన్ని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, వాక్యం ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉండే సత్యాన్ని మనకు బయలుపరిచి వాక్యానికి లోబడే వ్యక్తిగా మనని మార్చుతాడు. అది రూపాంతరం పొందుట అంటే. ఆ రూపాంతరం పొందినప్పుడు మనము దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తానుసారంగా మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏమంటే సజీవ యాగంగా సమర్పించుకోవాలి. రెండవది, రూపాంతరం పొందిన వారమై దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమై దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ జరిగించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవ విషయం చూడండి, 3వ వచనంలో 16వ వచనంలో ఉంది. ఏమని ఉందంటే, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అంటే మనము చాలా గొప్పవారమని, ఉన్నతమైన వారమని, మనకు చాలా తలాంతులు ఉన్నాయని మనను మనం గర్వపరుచుకోకుండా మనను మనం తగ్గించుకోవాలి అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందే ఆసక్తులై ఉండుడి అని ఉంది 16వ వచనంలో. అంటే మనం హెచ్చించబడే వాటి యందు ఆసక్తిని చూపించక తగ్గించుకునే విషయంలో ఆసక్తిని చూపించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సో హ్యూమిలిటీ ఈజ్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్స్. లివింగ్ సాక్రిఫైస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ అండ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. మూడవది ఏంటంటే హ్యూమిలిటీ, తగ్గింపు, వినయము కలిగిన వారమై ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలి అని మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఇలా ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏమని ఉందంటే, ఆయనని వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, చూడండి, పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనస్కులు గల వారి యొద్దకు నివసించుచున్నాను. చూడండి, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, మొట్టమొదటి విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, వినయం ద్వారా దేవుడు మనలో నివసిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనలో దేవుడు ఉండాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, వినయాన్ని కలిగి జీవించాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. యెషయా గ్రంథం 66:2లో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. 66వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. ఏమని ఉందంటే, చూడండి, ఎవడు దీనుడై నలిగి హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి నా వాక్యం పట్ల వినయాన్ని ఆసక్తిని కలిగి ఉంటారో వారి యందు నేను దృష్టి ఉంచుతున్నాను. అంటే దేవుడు వినయం గల వారి మీద దృష్టిని ఉంచుతున్నాడు. మొట్టమొదటిగా వారిలో జీవిస్తాడంట, వారిని యందు దృష్టి ఉంచుతాడంట. మత్తయి సువార్త 18:3-4లో ఏముందంటే, చిన్నపిల్లల వలె మనం మారాలి, చిన్నపిల్ల స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే చిన్నపిల్లోడు స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని ద్వారా దీవించబడతారు. అలాగే సామెతలు 3:34లో కూడా దేవుడు అంటున్నాడు, అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు తన కృపను చూపుతాడు అని. అలాగే 1 పేతురు 5:6 వచనాల్లో దీనమనే వస్త్రాన్ని మీరు ధరించుకొనండి అని అక్కడ రాయబడి ఉంది. ఎవరైతే తాము దేవుని సన్నిధిలో తగ్గించుకుంటారో వారు తగిన కాలంలో హెచ్చింపబడతారు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి
మూడో క్వాలిటీ ఏంటంటే హ్యూమిలిటీ. వినయముతో మనం జీవించినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు, మన యందు దృష్టి పెడతాడు, మనని ఆశీర్వదిస్తాడు, మనని హెచ్చిస్తాడు అని దేవుని వాక్యంలో చెప్తుంది. మత్తయి సువార్త 11:29లో కూడా వినయము సాత్వికాన్ని కలిగి నేను జీవిస్తున్నాను కాబట్టి నా యొద్ద మీరు నేర్చుకోనండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నేను దీనుడును సాత్వికుడిని గనక మీరు నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్తున్నాడు. మరి ఫిలిప్పీ పత్రిక 2:6-8లో కూడా యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. ఈ హంబల్డ్ హిమ్సెల్ఫ్. ఎలా తగ్గించుకున్నాడు చూడండి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు నరావతారిగా. అంటే ఉన్నతమైన స్థానాన్ని, మహిమను వదిలిపెట్టాడు. మరి ఈ లోకంలో దాసుడుగా జీవించాడు. మరి అంతేకాకుండా పాపుల మధ్యన నివసించాడు. అంతేకాకుండా నిస్వార్థమైన స్థానాన్ని కలిగి జీవించాడు, సెల్ఫ్లెస్ పొజిషన్. మరి అంతేకాకుండా సిలువలో మనకు బదులుగా ప్రాయశ్చిత బలిగా తను తాను అర్పించుకున్నాడు. అందుకనే దేవుడు ఆయన్ని అత్యధికంగా హెచ్చించి తండ్రి కుడిపార్శ్వంన కూర్చొనిబెట్టి అందరూ ఆయనని ఆరాధించలాగిన, అంటే ఓన్లీ విశ్వాసులే కాదు కానీ అవిశ్వాసులు అందరూ కూడా ఆయనను ప్రభువుగా ఆరాధించడానికి దేవుడు ఆయనని తగిన కాలంలో హెచ్చించాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి దేవుడు కోరే మూడవ గుణలక్షణం ఏంటంటే మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలి. దేవుని చిత్తాన్ని మనం రూపాంతరం పొంది దేవుని చిత్తాన్ని జరిగించాలి. మూడవదిగా వినయము సాత్వికంతో జీవించినప్పుడు దేవుడు మనలో నివసిస్తాడు, మన పట్ల దృష్టి కలిగి ఉంటాడు, మనని ఆశీర్వదిస్తాడు, మనని తగిన కాలంలో హెచ్చిస్తాడు. కాబట్టి యేసు ప్రభు మాదిరిని మనం కూడా పోలి నడుచుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. నాలుగో విషయం ఏంటంటే 4-5 విషయాలు రోమీలకు రాసిన గ్రంథం 12:4-5 వచనాల్లో ఏముందంటే దేవుని శరీరంలో, బాడీ ఆఫ్ క్రీస్తు యొక్క శరీరంలో మనం జత చేయబడ్డాము. కాబట్టి ఏం చేయాలి? 1 కొరింథీ 12:13లో ఏముందంటే ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శరీరంలో, సంఘం అనే శరీరంలో జత చేయబడతారు. కాబట్టి దేవుని సంఘం అనే శరీరంలో మనం జత చేయబడినప్పుడు మనం ఏం చేయాలి? మనలో దేవుని ప్రేమను కలిగి జీవించాలి, ఐక్యత కలిగి జీవించాలి, ఇతర విశ్వాసులతో సహకరించాలి, కోఆపరేషన్. అంతేకాకుండా సంఘ అభివృద్ధి పొందడానికి మనం ప్రయాసపడాలి. యూనిటీ, లవ్, కోఆపరేషన్ అండ్ గ్రోత్. కాబట్టి యేసు ప్రభు శరీరంలో జత చేయబడిన మనము ఏం చేయాలంటే దేవుని దైవికమైన ప్రేమను పొందుకొని ఆ ప్రేమను మనం కనపరిచే వారంగా ఉండాలి. రెండవదిగా ఇతర విశ్వాసులతో మనం సహకరించి మనము కలిసి దేవుని నామాన్ని గణపరచాలి. మూడవదిగా మనము ఐక్యత కలిగి నివసించాలి సంఘం అనే శరీరంలో. నాలుగవదిగా సంఘాన్ని అభివృద్ధి కోసం మనం ప్రయాసపడాలి. అదే కదా మనకి దేవుని వాక్యంలో చెప్పబడుచున్నది. ఎఫెసీ 4:16లో అన్నిటికంటే చక్కగా చెప్పబడ్డది. సంఘం అనే శరీరంలో జత చేయబడిన వారు ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, ఆత్మీయ ఎదుగుదలలోనికి మనం ప్రయాసపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 1 కొరింథీ 12:12-14, ఎఫెసీ 4:16, 1 కొరింథీ 10:17లో ఈ వచనాల్లో యేసు ప్రభు శరీరం గురించి రాయబడి ఉంది. కాబట్టి మరి దేవుడు కోరిన విధంగా మనం అందరం కూడా శరీరంలో ఐక్యతను, ప్రేమను, సహకారాన్ని, ఎదుగుదలకి మనం ప్రయాసపడాలి అని దేవుని వాక్యంలో మనం బోధించబడుతున్నాము. ఎఫెసీ 4:16లో ఈ చక్కని మాటను మనం చూస్తాము. చూడండి, ఎఫెసీ పత్రిక 4:16 వచనంలో ఈ విధంగా ఉంది. ఎఫెసీ పత్రిక 4:16 వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన యందు సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకి క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరం అభివృద్ధి కలుగజేయుచున్నది. అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క శరీరములో యేసు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు, మనమందరము అవయములై ఉన్నాం. కాబట్టి మనము యేసు ప్రభు నాయకత్వంలో
ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, ఒకరికొకరు సహవాసము, మరి కోఆపరేషను కలిగి ఉండి ఆ సంఘము అభివృద్ధి పొందడానికి మనమందరము ప్రయాసపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మొట్టమొదటిగా సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి, రూపాంతరం పొంది దేవుని చిత్తాన్ని జరిగించాలి, వినయము సాత్వికాన్ని కలిగి జీవించాలి. 4వదిగా దేవుని శరీరంలో ఉన్న మనము ఐక్యత, ప్రేమ, ఒకరికొకరు సహవాసము, ఎదుగుదలకి ప్రయాసపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 5వ విషయం ఏంటంటే రోమీయులకు రాసిన గ్రంథం 12:6-8 వచనాల్లో 5వ విషయం గిఫ్ట్, వరాలను గురించి రాస్తున్నాడు. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు ఆత్మీయమైన వరాన్ని దయచేస్తాడు. ఆత్మ ఫలాలు వేరు, ఆత్మవరం వేరు. ఆత్మ ఫలాలు గలతీ 5:22-23 ఆ 9 ఆత్మ ఫలాలు అందరికీ కూడా దేవుడు దయచేస్తాడు. కానీ దేవుని వరాలు ప్రత్యేకమైనవి. కాబట్టి దాదాపు మనం వాక్యంలో చూస్తే 16 వరాలను గురించి రాయబడి ఉంది. 1 కొరింథీ 12 మొదటి 7-11 వచనాల్లో మనం చూడొచ్చు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో చూడొచ్చు. అలాగే మరి ఇక్కడ కూడా రోమీయులకు రాసిన గ్రంథం 12:6-8లో కూడా దేవుని వరాలను మనం చూస్తాము. మరి ఇక్కడ కొన్ని సత్యమైన వరాలను దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమంటే చూడండి, ప్రాఫెసీ, ప్రవచనాత్మక వరాన్ని మనం కలిగి ఉండొచ్చు, దేవుడు ఇస్తాడు అని మనకు రాయబడి ఉంది. ప్రాఫెసీ అంటే ఫ్యూచర్ని గురించి చెప్పడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని వాక్యానుసారంగా బోధించడం అనేది మొట్టమొదటి వరము. ప్రాఫెసీ అనేది ప్రవచనాత్మక వరం దేవుడు అనుగ్రహిస్తాడు. 2వది టీచింగ్ వరం, బోధించే వరాన్ని కూడా దేవుడు ఇస్తాడు. బోధించే వారుగా ఉండాలి అని దేవుడు కోరుతాడు. 3వది ఎంకరేజ్మెంట్, ప్రోత్సహించే వరాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇచ్చే వరాన్ని, గివింగ్ వరాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నాయకత్వం, లీడర్షిప్ వరాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవన్నీ వరాలను గురించి ఇక్కడ షోయింగ్ మర్సీ, దయను చూపించే వరాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఈ వరాలన్నింటినీ కూడా దేవుడు ప్రతి విశ్వాసికి ఏదో ఒక వరాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ వరాన్ని మనం దేవుని మహిమార్థమై వాడాలి అని మన వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఎఫర్ట్ పెట్టాలి. అంతేకాకుండా మరి అండర్స్టాండింగ్తోని ఈ వరాన్ని దేవుని కొరకు వాడాలి. దేవుడు మనని ఇచ్చిన వరాన్ని మనం గుర్తించాలి, ఆ వరాన్ని దేవుని మహిమార్థమై సంఘంలో వినియోగించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విశ్వాసికి దేవుడు ఏదో ఒక వరాన్ని ఇస్తాడు. ప్రవచనాత్మక వరము, బోధించే వరము, బలపరిచే వరము, ఇచ్చే వరము, నాయకత్వం చేసే వరాన్ని, దయ చూపించే వరాన్ని ఇక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ వరాలన్నింటినీ కూడా దేవుడు విశ్వాసులకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ వరాలని మనం ఏం చేయాలి? 2 విధాలుగా ఉంటాయి. 1 పేతురు 4, 10, 11 వచనాల్లో మేము చూస్తే స్పీకింగ్ గిఫ్ట్స్, సర్వింగ్ గిఫ్ట్స్, అంటే మాట్లాడే వరము, పరిచర్య చేసే వరము. ఈ 2 వరాలను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చే వరాన్ని దేవుని మహిమార్థమై మనం వినియోగించాలి. మాట్లాడేవారు వాక్యానుసారంగా, బలంగా, దేవుని శక్తితో మాట్లాడాలి. పరిచర్య చేసేవారు దేవుని యొక్క ఆత్మ సహాయంతో మంచి పరిచర్య చేయగలగాలి. కాబట్టి ఈ వరాలన్నింటినీ కూడా దేవుడు ప్రతి విశ్వాసికి ఏదో ఒక వరాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ వరాన్ని మనం సంఘంలో ఆత్మీయంగా దేవుని యొక్క శక్తితో మనం బలంగా వాడుకొని సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చాలామంది వరాలను బట్టి గర్వపడతారు, కానీ ఈ వరాలు మన ద్వారా కలిగింది కాదు, కానీ దేవుడి ద్వారా పొందుకుంటాం. వి రిసీవ్ గిఫ్ట్ ఫ్రమ్ స్పిరిచువల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని ద్వారా పొందుకున్నాం. కాబట్టి మన సొంత శక్తి ద్వారా ఇది రాలేదు. కాబట్టి మనం గర్వపడకుండా దేవుడిచ్చే వరాన్ని దేవుని మహిమార్థమై ఎల్లప్పుడూ వాడినప్పుడు దేవుడు మనని తన ఆత్మీయమైన దీవెనలతో నింపడానికి, తన సేవలో బలంగా వినియోగించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని వరాలను దేవుని మహిమార్థమై మనం వినియోగించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా 7వ విషయం ఏంటంటే
నెవర్ బీ ల్యాకింగ్ ఇన్ జీల్ అండ్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫర్వర్ సర్వింగ్ ద లార్డ్. కాబట్టి ఇది ఇది 11వ వచనంలో రాయబడి ఉంది. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. కాబట్టి ఆత్మ తీవ్రత మనందరికీ తెలుసు, బాడీలో హీట్ ఉన్నప్పుడే బాడీ సరిగ్గా ఫంక్షన్ అవుతుంది. కాబట్టి మనం ఆత్మీయంగా మెలకువగలిగి ఉండాలి, ఆత్మశక్తిని పొందాలి, ఆత్మలో ఆ వేడిని అంటే స్పిరిచువల్ ఫైర్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఎప్పుడైతే మంట ఉంటుందో అక్కడ వేడి ఉంటుంది. ఆ వేడి ఏం పుట్టిస్తుంది? మనకి మెలకువ పుట్టిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ శక్తిని మనం పొందుకున్న వారమై, ఆత్మ యొక్క తీవ్రతను మనం కలిగి ఉన్న వారమై దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు సాగాలి అని చెప్తున్నాడు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. హ్యావింగ్ స్పిరిచువల్ ఫర్వర్ అండ్ సర్వింగ్ ద లార్డ్. దేవుని వాక్యములో దేవుని ఆత్మశక్తిని, ఆత్మ వేడిని, ఆత్మ నడిపింపును, ఆత్మ సహాయాన్ని కలిగిన వారమై ఆత్మీయమైన మెలకువతో మనం ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలి. ఇక్కడ కొన్ని మాటలు చెప్తాడు. అంటే ఆత్మ ద్వారా దేవుని ప్రేమను పొందుకుంటాం. రోమిల్కి రాసిన గ్రంథం 5:5 పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతున్నది అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుని ఆత్మను యొక్క తీవ్రతను కలిగి ఉన్నవారు దేవుని దైవికమైన ప్రేమతో నింపబడి ఆ ప్రేమను ప్రదర్శించేవారుగా ఉంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా రెండవది హేట్స్ ఈవిల్ అండ్ క్లింగ్ టు గుడ్. అంటే చెడును విసర్జించి మంచిని కోరేవారుగా ఉంటారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని ప్రేమతో నింపబడతాము, చెడును విసర్జించి మంచి కోరేవారంగా, మంచిని చేసేవారంగా ఉంటాము అని రాయబడి ఉంది. అంతేకాకుండా డివోటెడ్ టు వన్ అనదర్, ఒకరికొకరు మనము సమర్పించుకునే వారంగా ఉంటాము. నాలుగవదిగా హానర్ అదర్స్, ఇతరులను గౌరవించే వారంగా ఉంటాము. షేరింగ్, ఇతరులతో పంచుకునే వారంగా ఉంటాం. జాయ్ఫుల్, ఇతరులతో మా ఆత్మీయ ఆనందాన్ని కలిగి జీవిస్తాము. విల్లింగ్ టు సఫర్, శ్రమను పొందడానికి ఇష్టపడతాము. అంతేకాకుండా ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో నమ్మకత్వాన్ని కలిగి ఉంటాము. ఇవన్నీ కూడా మరి ఆత్మీయ ఉనికిని కలిగిన వారమై ఉంటాము అని మరి దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అంటే దేవుని ప్రేమను కలిగి ఉండాలి, చెడుని విసర్జించి మంచిని చేసేవారంగా ఉండాలి, ఒకరికొకరు సమర్పించుకోవాలి, ఇతరుని గణపరచాలి, ఇతరులతో పంచుకునే వారంగా ఉండాలి, ఆత్మీయ ఆనందాన్ని కలిగి జీవించాలి, దేవుని కొరకు శ్రమ పడే వారంగా ఉండాలి, ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ కూడా స్పిరిచువల్ ఫర్వర్ని అంటే ఆత్మీయ తీవ్రతని గుర్తించే గుణలక్షణాలను మనం కలిగి ఉండాలి. మరి అలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నప్పుడే ఆత్మశక్తితో మనం దేవుని సేవను మనం చేయగలుగుతాము. ఈ లోకంలో శరీరానుసారంగా మనం జీవించడానికి పిలువబడలేదు కానీ ఆత్మకు లోబడి. అందుకనే రోమిల్కి రాసిన గ్రంథం 8:14 ఏమంటాడంటే శరీరానుసారంగా మనం జీవించకూడదు కానీ ఆత్మశక్తితో మనం జీవించాలి అని అక్కడ రాయబడి ఉంది. మనందరికీ తెలిసిన వచనమే. దేవుడు ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. కాబట్టి ఆత్మచేత నడిపింపబడాలి, ప్రేమించాలి, మరి మంచి చేసేవారిగా ఉండాలి, ఇతరులకు సమర్పించుకోవాలి, గణపరచాలి, పంచుకోవాలి, ఆనందంతో జీవించాలి, శ్రమను అనుభవించాలి, నమ్మకంగా ప్రార్థించే వారంగా ఉండాలి. ఇవన్నీ గుణలక్షణాలను కలిగి ఉండటం ద్వారా మనం ఆత్మీయ ఉనికిని కలిగిన వారమై జీవించడానికి, ఆత్మీయ తీవ్రతలో దేవుణ్ణి సేవించడానికి మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఆరవది ఏంటంటే లవ్ ఆఫ్ ఎనిమీస్. 19 రోమిల్కి రాసిన గ్రంథం 12:19-20 వచనాల్లో ఏముందంటే శత్రువులను కూడా ప్రేమించండి. లవ్ యువర్ ఎనిమీస్. చూడండి, మత్తయి సువార్త 5:44 కూడా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అదే చెప్పాడు. ఏమంటే మీ శత్రువులను ప్రేమించండి, వారికి వీలైన సహాయం కూడా చేయండి అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి శత్రువులను ఎలా ప్రేమించాలి? మనం పగ తీర్చుకునే వారుగా ఉండకూడదు. డోంట్ టేక్ రివెంజ్. మనం పగను తీర్చుకోకుండా మన శత్రువులను క్షమించి ప్రేమించే వారంగా ఉండాలి.
మరి లీవ్ గాడ్స్ రాత్ అంటే దేవుని ఉగ్రతకి మనం వారిని వదిలిపెట్టాలి. మూడవది, వాళ్ళు దప్పిగొంటే మరి అంటే ఆకలిగొంటే మనం వారికి ఆహారము పానీయము ఇచ్చేవారంగా ఉండాలి అని దేవుని వాక్యంలో చెప్పబడుచున్నది. రోమిల్కి రాసిన గ్రంథం 12, 19, 20 వచనాల్లో మనం చూస్తున్నాము. ఒకవేళ శత్రువు ఆకలిగొంటే మనము ఆహారం ఇవ్వాలి, దప్పిగొంటే నీళ్ళు ఇవ్వాలి. అలా చేయటం ద్వారా వాళ్ళ మీద ఏమవుతుంది, నిప్పులు పోసిన వారం అవుతాం. అంటే వాళ్ళు మన శత్రువులు అయినప్పటికీ వాళ్ళ యొక్క మనం చేసే కార్యాలను బట్టి ఆశ్చర్యపడతారు. వాళ్ళు అయ్యో నేను తప్పు చేశాను అని గుర్తించగలుగుతారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి శత్రువులను మనం ప్రేమించే వారంగా ఉండాలి, వారిని పగ తీర్చుకునే వారంగా ఉండకూడదు. మరి అంతేకాకుండా వాళ్ళకి కావలసిన అవసరాలను మనం తీర్చే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి అలాంటి గుణలక్షణాలను మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా చివరిగా 21వ వచనంలో ఏముందంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. కాబట్టి ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్, చెడుని మంచితో జయించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చాలామంది మనకి శత్రువులుగా ఉండి మన కీడు చేసేవారుగా ఉంటారు. మరి ఆ కీడు చేసినప్పుడు వాళ్ళకి ప్రతి కీడు చేయకుండా ఆ కీడుకు మనం మంచి చేసేవారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఎఫెసీ 4:32లో ఏముందంటే, క్షమించాలి, క్షమాపణ. దేవుడు ఎలాగ యేసు ప్రభు మనల్ని ఎలా క్షమించాడు, తండ్రి ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని సిలువలో పలికిన మొట్టమొదటి మాట మనం గుర్తు చేసుకున్నట్లయితే, యేసు ప్రభు మనలందరినీ కూడా క్షమించాడు కనుక, ఆయన ప్రేమను మనం పొందుకున్నాం కనుక ఆయన ఎలా మనల్ని క్షమించాడో మనం కూడా శత్రువులను క్షమించాలి. మనము శ్రమలను ఎదుర్కొనే వారంగా ఉండాలి. యేసు ప్రభు యొక్క మాదిరిని మనము వెంబడించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ 8 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యేసు ప్రభు ద్వారా, దేవుని ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి మనము దేవుని పట్ల బాధ్యతను కలిగి ఉండాలి. ఏంటది? సజీవమైన యాగంగా మనం సమర్పించుకోవాలి. రెండవది, రూపాంతరం పొంది దేవుని చిత్తాన్ని జరిగించాలి. మూడవది, వినయము సాత్వికంతో జీవించాలి. నాలుగవది, దేవుని శరీరంలో ఐక్యత, ప్రేమ, ఇతరులతో సహవాసము, ఎదుగుదలకు మనం ప్రయాసపడాలి. ఐదవది, వరాలను దేవుని మహిమార్థమై దేవుని సంఘంలో సంఘ క్షేమాభివృద్ధికై వాడాలి. ఆరవది, ఆత్మీయమైన ఉనికిని కలిగి జీవించాలి. ఏడవది, శత్రువులను సైతము మనం ప్రేమించాలి. ఎనిమిదవది, చెడుని మంచితో జయించే వారంగా ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మనం క్రైస్తవునిగా, మనం విశ్వాసిగా మనం నెరవేర్చినప్పుడు దేవుడు మనని, మన కుటుంబాన్ని, మన సమస్తాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ 8 గుణలక్షణాలను ప్రతి విశ్వాసి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందడమే కాకుండా దేవుని కొరకు మంచి సైనికునిగా, సేవకునిగా దేవుడు ప్రతిష్ఠించుకొని మన ద్వారా తన చిత్త సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం ఇప్పుడు ఎల్లప్పుడూ కలిగి ఉండి దేవుని నామాన్ని మహిమపరచాలని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మీరే బిళ్ళతో మాట్లాడండి. వాక్యంలో ఉండే సత్యాన్ని వారు గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయండి. సజీవ యాగంగా వారు సమర్పించుకొనిలాగున రూపాంతరం పొంది మీ చిత్తాన్ని జరిగించువారిలాగా, వినయము సాత్వికంతో జీవించులాగున, మీ శరీరంలో యోగ్యమైన ఆత్మీయ జీవితాన్ని జీవించులాగున, మరి అలాగే మీరు ఇచ్చిన వరాలను సంఘ మహిమార్థమై మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వాడుటకు, మరి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగులాగున వాడుటకు సహాయం చేయండి. మరి అంతేకాకుండా ఆత్మీయమైన ఉనికిని కలిగి జీవించడానికి సహాయం చేయండి. శత్రువులను సైతము ప్రేమించి చెడుని మంచితో జయించడానికి సహాయం చేయండి. ఈ గుణలక్షణాలను ప్రతి విశ్వాసి కలిగి ఉండి మీ అందు ఆనందిస్తూ జీవించినప్పుడు
ప్రభా మీరు వారి ద్వారా మీ ఉద్దేశాలను నెరవేర్చుకుంటారు కాబట్టి అలాంటి ఆత్మీయ జీవితాన్ని మా ప్రేక్షకులందరికీ కూడా దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.